వచ్చినటువంటి నాగరాజు సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. క్లాప్స్, చీర్ క్లాప్స్. ఈనాడు ఈ ఆత్మీయ సమావేశానికి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం మనకు ఎప్పటి నుంచో ఈ పాఠశాలకి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. వారి సేవలు ఈ పాఠశాలలో మరువలేనివి. వారు కూడా విచ్చేస్తున్నారు. వారిని కూడా డాక్టర్ శ్రీ జనార్దన్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 10వ తరగతిలో ప్రతి సంవత్సరము 1, 2, 3 స్థానాలకి నగదు అంటే డబ్బు రూపంలో బహుమతిని ప్రదానం చేస్తున్నటువంటి పూర్వ విద్యార్థుల సంఘం మన అకౌంట్లో కొంత డబ్బులు వేసి ఆ వడ్డీతో మనం ప్రతి సంవత్సరం కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. వారి తరపున విచ్చేసినటువంటి కరుణాకర్ రెడ్డి సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఎక్కువ పోషణ ఆవహించేటువంటి ఎక్కువ పార్ట్ని వాళ్లే దగ్గరుండి జరిపిస్తారు. ప్రతి కార్యక్రమానికి కూడా వారు జబ్బా సార్ గారు, రమణ సారు వీరిద్దరు కూడా ప్రతి కార్యక్రమంలో మనకు చేదోడు వాదోడుగా ఉండి స్కూల్ అభివృద్ధిలో భాగస్వాములుగా నిలిచారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల తర్వాత ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీ గుర్రప్ప సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ సమావేశము మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి సహకరిస్తేనే సకాలంలో పూర్తవుతుంది. ఇప్పటికే కాలాతీతమైంది. మరి ప్రేయర్తో మీతో మాకు అవసరం లేదు. మీరు ఆడే కూర్చోండి. మన పీడి మేడం గారు మంచి ప్రార్థనా గీతంతో ఈ సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తారు. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ మేడం. అతిథులకు, ఉపాధ్యాయులకు, టీచర్లందరికీ, అలానే మీకు తల్లిదండ్రులకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను. నా పేరు సిరివెన్నెల. నేను ఇప్పుడు ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇంటర్ మొదటి సంవత్సరంలో
413 మార్కులు వచ్చాయి. ఎక్కువ మార్కులు రావడానికి నా తల్లిదండ్రులు అలానే ఉపాధ్యాయులు కూడా నాకు ఎంతో సహాయపడ్డారు. నేను ఇక్కడికి రాకముందు వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను, కానీ ఇక్కడ నాకు వాళ్ళు చెప్పే లెసన్స్ అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ లెసన్స్ చెప్పడం వల్ల నాకు బాగా అర్థమయ్యేది. నన్ను ఎక్కువ కేర్ తీసుకునేవారు టీచర్స్ బాగా చదవడానికి. ఆర్థిక వ్యవస్థ పరిశీలించమైనది. సైబర్ నేరగాలు అంటే కంప్యూటర్లు, నెట్వర్క్లు మరియు ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించే నేరాలకు పాల్పడేవారు. వారు వ్యక్తిగత సమాచారం మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు. జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్కు దూరంగా ఉండు. మత్తు ఆపకపోతే జీవితం చిత్తే. మత్తుని ఆపి చూడు, జీవితాన్ని గెలిచి చూడు. గంజాయి జోలికి వెళ్ళకు, ఎంజాయ్ జీవితం వదలకు. యువత మత్తు. సభకు వందనాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మన అతిథి బృందానికి అందరికీ కూడా నా వందనాలు. పేరెంట్స్ అందరికీ కూడా నా వందనాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఈ సంవత్సరం ప్రారంభంలో జరుపుకునేటటువంటి గొప్ప సభ. దీన్ని మనము దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. సో దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. దానికి మన టీచర్స్ వాళ్ళ దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ మీటింగ్ జరుపుకోవడం ఉద్దేశం ఏమంటే, మనము అందరూ కలిసి పాఠశాలను ముందుకు తీసుకోవాలా, ప్రగతి పదంలో తీసుకోవాలా అనే ఒక సదుద్దేశము. ఇది అందరి యొక్క సహాయ సహకారాలు ముందు కూడా నాకు ఉండాలని. ఇప్పుడు అందరూ కూడా కొత్తగా పరిచయం అవుతున్నారు. మీ యొక్క పరిచయాలు కొనసాగించి మన పిల్లల్ని భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ అందరూ పాల్పొందారు.